ఒక చట్టం కాదు. FTL అనేది అసెంబ్లీలో తీర్మానం చేసిన చట్టం కాదు, ఒక జీవో ద్వారా వచ్చినటువంటి జీవో ఆర్డర్ మాత్రమే. FTL బఫర్ జోన్ అనేది ఒక ఆర్డర్ మాత్రమే. అది 2012లో ఒక FTL అనేది బఫర్ జోన్ అనేది ఒక రియల్ ఎస్టేట్ లో ఈ హైదరాబాద్ లో ఇలాంటి తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. నేను చెప్తా ఉన్నాను, ఈ బఫర్ జోన్ కానీ ఈ FTL ని కానీ మనందరం కలిసికట్టి కొట్లాడితే తప్పకుండా మనకు కోర్టులో న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఏ రూపమైనా కూడా ఒక పద్ధతిగా చేయాల్సిన అవసరం ఉంది. గతంలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం అయితే ఏదైతే రూపాన్ని దాల్చి మనం తెలంగాణ సాధించినామో, ఈ ఇల్లులు పోకుండా ఉండాలంటే ఈ ఒక్కరోజు మీటింగ్ పెట్టుకొని 4 మాటలు మాట్లాడేస్తే మీ ఇల్లు ఆగదు సుమా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఇది కాలక్రమేణా రోజు మనం కూర్చోవాల్సిందే. మన బతికే పోతుంది, మన ఇల్లే పోతుంది, మన లక్ష్యమే పోతున్నప్పుడు 100% మనము ఇక్కడ టెంట్ వేసుకొని కాదు, రోడ్డు మీద ధర్నా టెంట్ వేసుకొని కూర్చొని రాస్తా రోకలు చేసి మన ఉద్యమాన్ని ఇక్కడున్న నాయకులు అందరం కలిసి ఒక ఉద్యమ రూపంలో మార్చాల్సిన అవసరము ఎంతగానో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు చెప్తా ఉన్నాడు, నేను 1,00,000 బెడ్రూమ్లు కట్టిస్తాను. ఒక్కటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, కేసీఆర్ 10 సంవత్సరాలు ఉంటేనే 30,000 బెడ్రూమ్లు కరెక్ట్ కట్టలేకపోయింది. బాగా గుర్తుపెట్టుకోండి. రిచెస్ట్ తెలంగాణ ఆ రోజు. తెలంగాణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉండే డబ్బులు. అలాంటి తెలంగాణ అంత డబ్బులునైనా అప్పుల పాలు చేసినాయనే ఈ రోజు కేసీఆర్ 30,000 బెడ్రూమ్ కట్టలేకపోయాడు. మీరు బాగా అర్థం చేసుకోండి, మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని చెప్పేసి మీరు ఏదో అనుకుంటున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు సుమా. ఇస్తారని చెప్పి మీరు సైలెంట్ అయిపోతే మీ ఇల్లు కోల్పోతుంది, మీరు రోడ్డు మీదకి వస్తారు, మీకు ఇల్లే లేకుండా అయిపోతుంది. గుడిసెతో మళ్ళీ మన గుడిసెనే బతికేదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ కావాలా? డబుల్ బెడ్రూమ్ కావాలా? మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు. నువ్వు మా ఇల్లు మాకే ఉండాల్సిన అవసరం ఉంది. నువ్వు ఒకవేళ ఇల్లు ఊడగొట్టినట్టయితే యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ నువ్వు 3 times ఎట్లయితే డబ్బులు కట్టించి ఇల్లు కట్టినందుకు డబ్బులు కట్టిస్తావో ఆ విధంగా డబ్బులు కట్టిస్తేనే మేము మీకు అవకాశం ఇస్తామని చెప్తున్నా. మేము చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీగా మా ప్రాణాలైనా సరే మీకు అడ్డం పెట్టి ఈ ఇల్లు పోకుండా కాపాడే బాధ్యత భారతీయ జనతా పార్టీ చెప్పి చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు కూడా ఏ ఇల్లు అయితే కట్టకుండా ఆపిరో ఆ రోజు మేమున్నాం, ఈ రోజు కూడా మేము ఉంటాం, రేపు కూడా మేము మీతోనే ఉంటామని చెప్పి తెలియజేస్తాం. బాగా గుర్తుంచుకోవాలి, ప్రజల పక్షాన పార్టీ. ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ఒక్కొక్కరిని బుల్డోజర్ పెట్టి లోపల తొక్కుతుండ్రు. ఏ విధంగా రౌడీలని హింసించే వాళ్ళని, ఆడపిల్లని హింసించే వాళ్ళని ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో బుల్డోజర్లు పెట్టి ప్రజల యొక్క ఇల్లులను పడేస్తున్నాడు. అంత వ్యత్యాసం ఉంది ఈ భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజల వ్యతిరేక పార్టీ అని మరొకసారి ప్రూవ్ చేసుకుంది. దయచేసి మనం భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే ఇప్పుడు కూడా ప్రజలు ఎక్కడ సమస్య ఉన్నా కూడా మీతో పాటు ఉందని చెప్పి తెలియజేస్తాం.